ఇటీవల డిఎస్సి 2024లో అడిగిన ఈ ప్రశ్నకు సమాధానం చూద్దాం. ఇచ్చిన ప్రశ్నలో n బేసి సహజ సంఖ్యల మొత్తం S1 అని, n మొదటి సరి సంఖ్యల మొత్తం S2 అని ఇవ్వడం జరిగింది. అయితే నిజానికి ఈ n బేసి సహజ సంఖ్యల మొత్తానికి మనకు డైరెక్ట్ సూత్రం ఉంది. ఏంటది అంటే n². కాబట్టి S1ని మనం n²గా, అలాగే n సరి సంఖ్యల మొత్తానికి కూడా మనకు డైరెక్ట్ ఫార్ములా ఉంది. అదేంటంటే n × n+1. ఓకే, దీన్ని S2గా ఇచ్చాడు కాబట్టి అది S2కి సమానం అవుతుంది. ఇప్పుడు S2/S1 విలువ అడిగాడు కాబట్టి S2 దగ్గర ఈ విలువను, అలాగే S1 దగ్గర దీన్ని ప్రతిక్షేపించుకొని సూక్ష్మీకరిస్తే వచ్చే ఆన్సర్ n+1/n అవుతుంది. ఇక్కడితో దీనికి సమాధానం అయిపోయింది. మీకు ఇంకా దీనికి ప్రూఫ్, అసలు n బేసి సహజ సంఖ్యల మొత్తం ఇది ఎలా వచ్చింది, n సరి సంఖ్యల మొత్తం ఇది ఎలా వచ్చిందో చూడాలనుకుంటే ఈ వీడియోని కంటిన్యూ చూడండి, లేదంటే ఇక్కడే ఆపేసేయండి. ఓకే, ఇప్పుడు n బేసి సహజ సంఖ్యల మొత్తం, n బేసి సంఖ్యల మొత్తం n²కి ప్రూఫ్ చూద్దాం. n బేసి సంఖ్యలకు ఏమని చేస్తామంటే, మొదట మనం దీన్ని ఆగమన పద్ధతిలో చూస్తాం. సో 1 మొదటి బేసి సంఖ్య, ఇది 1² అనుకుంటాం, రాయొచ్చు. అలాగే 2 బేసి సంఖ్యలు తీసుకోండి, 1 మరియు 3, అప్పుడు 4 అవుతుంది. ఇది 2²కి సమానం అవుతుంది. మొదటి 3 బేసి సంఖ్యలను తీసుకొని వాటి మొత్తం చేయండి, అది 9 అవుతుంది, 3²కి సమానం అవుతుంది. మొదటి 4 బేసి సంఖ్యలని తీసుకొని వాటిని టోటల్ చేస్తే 16 వస్తుంది, అది 4²కి సమానం అవుతుంది. కాబట్టి ఈ విధంగా చూస్తూ పోతే మనం ఇట్లాంటి సపోజ్ 100 ఉన్నాయనుకోండి, అప్పుడు 100²కి 1000 ఉంటే 1000²కి n బేసి సంఖ్యలు ఉంటే, n సంఖ్యలు ఉంటే n²కి సమానం అవుతుందని ఈజీగా చెప్పవచ్చు. కాబట్టి n బేసి సహజ సంఖ్యల మొత్తానికి ఫార్ములా n² అని మనం కన్క్లూడ్ చేయొచ్చు. నెక్స్ట్, అదేవిధంగా n సరి సంఖ్యల మొత్తం, n సరి సంఖ్యల మొత్తం n × n+1 అని చెప్తున్నాం. మరి దీనికి ప్రూఫ్ ఏంటి అంటే, ఫస్ట్ మనం ఏం చేయాలి, n సరి సంఖ్యల మొత్తం అంటే 2, 4, 6, 8 అంటే 2 ఎక్కంతో భాగించబడేదాన్ని సరి సంఖ్యలు అంటారు. అలాంటి నంబర్స్ అన్నిటినీ n రాసుకుందాం, n సంఖ్యలు. అయితే దీన్ని అబ్జర్వ్ చేస్తే మొదటి సంఖ్య 2 ఉంది, రెండవ సంఖ్య 2 × 4, మూడవ సంఖ్య 2 × 6, నాలుగవ సంఖ్య 2 × 4 = 8. ఆ విధంగా nవ సంఖ్య ఏమవుతుంది మరి అంటే 2n ల 2n అవుతుంది. మొదటి సంఖ్య 2 × 2, రెండవ సంఖ్య 2 × 3, మూడవ సంఖ్య 2 × 4. కాబట్టి లాస్ట్ సంఖ్య n సంఖ్యలు ఉన్నాయి కాబట్టి 2 × n అవుతుంది. మరి ఇప్పుడు ఇందులో నుండి 2ని కామన్ తీద్దాం. 2ని కామన్ తీస్తే ఏమవుతుంది, 2 × 1 = 2, 2 × 2 = 4, 2 × 3 = 6, 2 × 4 = 8 అండ్ సో ఆన్, 2n × 2n. ఇప్పుడు ఇది n సహజ సంఖ్యల మొత్తం అని మనకు క్లియర్గా తెలుస్తుంది. కాబట్టి దీనికి డైరెక్ట్ ఫార్ములా ఉంది, ఏమని, n × n+1/2. ఇప్పుడు దీన్ని సూక్ష్మీకరిస్తే 2 × 1 కొట్టివేత చేస్తే మిగిలింది n × n+1. ఇదే n సహజ సరి సంఖ్యల మొత్తానికి సూత్రంగా పనిచేస్తుంది. ఓకే, కాబట్టి ఇచ్చిన ప్రశ్నకు సరైన సమాధానం 3వ ఆప్షన్ అవుతుంది. థ్యాంక్ యూ.